నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉంది. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశపెట్టిన 2026-2027 సంవత్సర ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మీడియా పాయింట్లో మాట్లాడారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్లో 439 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడుకు, టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించిన మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఇది సమగ్రమైన బడ్జెట్ అని, రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి పురోగమన దిశలో వెళ్తున్న బడ్జెట్గా మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. పర్యాటక రంగ ప్రగతికి తాము గడిచిన ఏడాదిన్నర కాలంలో వివిధ రాష్ట్రాల్లో రోడ్ షోలు, రీజనల్ ఇన్వెస్టర్ సమ్మిట్లు నిర్వహించి 117 MOUల ద్వారా 20,088 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. తద్వారా సుమారు 1,22,637 ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం అయ్యిందని వివరించారు. ఈ బడ్జెట్ గడిచిన ఏడాదిన్నర కాలంలో వస్తోన్న విప్లవాత్మక సంస్కరణలకు ఒక రూపమిచ్చే బడ్జెట్గా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ల సహకారం అద్భుతంగా ఉందని, ఇప్పటికే 8 ప్రాజెక్టులకు 428 కోట్ల రూపాయల కేంద్ర గ్రాంట్ లభించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కేంద్ర బడ్జెట్లు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. సమగ్రమైనటువంటి పురోగమన దిశలో వెళ్ళేటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అచ్చెన్నాయుడు గారిని, వారికి దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ బడ్జెట్ గడిచిన సంవత్సరాల కాలంగా పర్యాటక రంగంలో తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఒక రూపం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్, ముఖ్యంగా 439 కోట్ల రూపాయలు పర్యాటక రంగానికి కేటాయించడం ద్వారా ప్రమోషన్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, తద్వారా ఈవెంట్స్ను కూడా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ని అతి త్వరలోనే ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనకి నాంది ఈ బడ్జెట్ అనేటువంటి మాటలు తెలియజేస్తారు. ఇప్పటికే మీకు తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024-29 గాను ఒక ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీ తీసుకురావడం, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాని కల్పించడం, తద్వారా మేము పర్యాటక శాఖ ద్వారా అనేక రోడ్ షోస్ నిర్వహించి, అనేక చోట్ల నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించడం. అలా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరాల కాలంలో రమారమి 20,088 కోట్ల రూపాయలని పెట్టుబడిగా మనం ఆకర్షించగలిగాం. దాని ద్వారా రమారమి 1,22,630 ఉద్యోగాలు కల్పన జరుగుతుంది. అందులో ప్రస్తుతానికి 6,681 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ప్రోగ్రెస్లో ఉన్నాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు, మన పర్యాటక శాఖ మంత్రి, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు రమారమి ఈ సంవత్సరాల కాలంలో 428 కోట్ల రూపాయల సహకారంతో 8 పర్యాటక ప్రాజెక్టుల్ని మనకి అందించడం జరిగింది. దీంతోపాటు రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి నూతన ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కేంద్రం సుముఖంగా ఉంది. దీని ద్వారా హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని సఫలీకృతం చేసే విధంగా ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం, వివిధ దశల్లో అవి ఉండటం, వాటితో పాటు
ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నిజమైనటువంటి డెస్టినేషన్ సెంటర్గా ప్రజలందరూ భావించాలని, ఇన్బౌండ్ టూరిస్టులు బాగా పెరగాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్రం నలుమూలలా కూడా నిర్వహించే ఉత్సవాలు కూడా చాలా మంచి ప్రయోజనాలని ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఇవాళ టూరిజంకి ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా నిలబడిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ని అనుసంధానించుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్బులను ఏర్పాటు చేస్తాం. యాంకర్ హబ్బులు అంటే అక్కడ హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటాం. దాని ప్రకారం ఒకవేళ తిరుపతి తీసుకుంటే తిరుపతి దగ్గరికి వచ్చినటువంటి పర్యాటకులు ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని సందర్శక క్షేత్రాలని పర్యటించేలాగా ఒక 4-5 రోజులు అక్కడ ఉండేలాగా వాటిని మనం హబ్స్గా తయారు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే నిర్వహించినటువంటి ఉత్సవాల వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి కనపడతా ఉంది. దాంతోపాటు గోదావరి పుష్కరాలు మనకి రాబోయేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. గోదావరి పుష్కరాలు 2027 జూలై, ఆగస్టు మాసాల్లో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఒక 60 కోట్ల రూపాయలు ప్రిపరేటరీ వర్క్ కోసం కూడా వారు కేటాయించడం జరిగింది. దాని ద్వారా ముందు కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారాన్ని పొందడానికి అవకాశం జరుగుతుంది. మనం చేపట్టినటువంటి ఇందాక పెద్దలు నాదెళ్ల మనోహర్ గారు చెప్పిన విధంగా ఈ ఉచిత బస్సు కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా జనవరి 26 నాటికి 40 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేసేటటువంటి మాట కూడా మీకు తెలియజేస్తాను. అందుకే మీ అందరికీ నేను మనం చేసేది ఒక సమగ్రమైనటువంటి పురోగమన దిశలో వెళ్ళేటువంటి బడ్జెట్ అనేటువంటి మాటను సంపూర్ణంగా నమ్ముతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా 50,000 రూములు వచ్చే విధంగా ఒక్క హోటల్స్, రిసార్ట్స్ మాత్రమే కాకుండా వెల్నెస్ సెంటర్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, అదేవిధంగా ఎకో టూరిజం, వీటికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి ఈ బడ్జెట్ మాకు ఎంతగానో ఊతమిస్తుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.